దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో నాయకత్వం వహించినటువంటి యావత్ భారత జాతిని ఒక తాటి మీద నడిపినటువంటి ఈ దేశం జాతిపితగా భావించేటటువంటి మహాత్మా గాంధీని యావత్ భారత జాతి గుండెల్లో ఒక పితగా బాపు శ్రీ మహాత్మా గాంధీ గారిని ఒక ధార్మిక సంస్థలో పనిచేస్తూ సమాజంలో మతోన్మాదాల ద్వారా వైషమ్యాలు రెచ్చగొట్టాలనేటటువంటి కాళీచరణ్ మహారాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి మహారాజు కాళీచరణ్ అనే మహారాజు మహాత్మా గాంధీ గారిని అసభ్య పదజాలంతో చాలా చండాలమైనటువంటి మాటలు మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతీయుల యొక్క మనసుని తీవ్రంగా గాయపరిచారు. ఇది భారతీయులకి భారతదేశానికి తీరని అవమానం. అందుకోసం వెంటనే కాళీచరణ్ అనేటటువంటి భారత జాతి వ్యతిరేకి మతోన్మాదంతో మదం ఎక్కినటువంటి మతోన్మాదిగా సమాజాన్ని చీల్చాలనేటటువంటి మతోన్మాదిగా ఉన్నటువంటి శ్రీ కాళీచరణ్ని వెంటనే భారత జాతి క్షమాపణ చెప్పి అతన్ని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి మతోన్మాదులు భారతదేశంలో మత వైషమ్యాలు వెదజల్లకుండా లౌకికవాదంగా అన్నదమ్ముల్లాగా ఉండే విధంగా భారత జాతి గౌరవ మర్యాదలు కాపాడే విధంగా ఉండాలని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కుటుంబం గౌరవ లాలాపేట పోలీస్ స్టేషన్ దివ్య సమూహానికి ఎస్పీ గారికి కూడా కాపీ పెడుతూ అటువంటి నరహంతకుల్ని, అటువంటి మతోన్మాదుల్ని, అటువంటి చీడ పురుగుల్ని, అటువంటి కులాల పేరు మీద, మతాల పేరు మీద, గోత్రాల పేరు మీద చీల్చేటటువంటి ద్రోవుల్ని వెంటనే ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ హింసాకాండని లేవనెత్తి తద్వారా మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి దేశ భద్రతకి అఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ రెండు ప్రభుత్వాలు. దానికి ఉదాహరణగా జిన్నా టవర్ పేరు మార్చమని, అదేవిధంగా మహాత్మా గాంధీ దూషిస్తాం, నెహ్రూ కుటుంబాన్ని దూషిస్తాం. మరి దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని విస్మరించి అనేక కార్యక్రమాలని చేయలేక, పేదరికం నిర్మూలన చేయలేక కాంగ్రెస్ పార్టీని దూషిస్తూనే ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ నాయకుల మీద నిందారోపణలు చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ని తిరిగి అధికారంలో తీసుకురావాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. దానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. మరియు బాబా మహాత్మా గాంధీ దూషించిన నేరానికి అతను అరెస్ట్ చేశారు. మేము పోలీస్ స్టేషన్లో లాలాపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి మరి వారిని అరెస్ట్ చేయమని చెప్పని, వారి కఠినంగా శిక్షించమని చెప్పని, అలాంటి శక్తుల్ని ప్రోత్సహించే పార్టీ నాయకులను కూడా మరి సుప్రీంకోర్టు కూడా మరి న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది.